తల్లి గారికి నేను ఎంతో తల్లిదండ్రులు ఎంతో తెలుసుకున్నాను. ఆ తల్లి అన్నది కాబట్టి ఈ దీన్ని పరిశుద్ధ ఆలయంలో ఉంచున్నాను. హల్లెలూయా. మరి తల్లి కారణం తల్లి విషయం తెలియదు. ఈ జీవ గ్రంథంలో రాయబడి తల్లి అంటే ఏంటి? తల్లిని సామెతలు 20 అంటే కృషించడం మాత్రమే, అంటే అంటే కాదు కదా. ఏమైందంటే ఆరిపోయింది అంటే చనిపోవాల్సింది, అంటే ఏకమైందంటే ఆరిపోయింది. అంటే అదే మీరు నిగమకాండం 21 చూస్తే ఇప్పుడు నేనే కావాలా? నేను బతుకున్నా లేదా? నేను కూడా బతుకున్నాను. అందుకే నేను వస్తాను, వచ్చినా కూడా అమ్మగారితో ఎక్కువగా మాట్లాడి వెళ్ళిపోతాను. తర్వాత 2 రోజుల తర్వాత నెమ్మదిగా మాట. ఎందుకంటే నన్ను బతికించింది ఏంటి? నేను కావాల్సింది నేను ఏమవలసింది? మరణించవలసింది. కానీ దేవుడు ఏం చేశాడు? అదే కీర్తులు చూడండి 18:28. త్వరగా వాక్యం ఎక్కలేదు. చాలమ్మా. నా దీపాన్ని వెలిగించాడు దేవుడే, తల్లి కాదు. తల్లి నా తల్లి నన్ను రక్షించలేదు. నన్ను రక్షించిన వాడు ఎవరు? నా దేవుడు. నేను నా తల్లి పిండలో ఉన్నప్పుడే దేవుడు నన్ను. హల్లెలూయా. కానీ అక్కడ కూడా తల్లికి కూడా మనం చేయడమా కాదు, తల్లిని కూడా మనం గౌరవించాలి. ఎప్పుడైతే ఈ వాక్యము విని మనం ఈ వాక్యం అందరూ బైబిల్ పెట్టుకొని ఉంటారు, కానీ దీంట్లో ఉన్న వాక్యాన్ని చదివినప్పుడే ధర్మశాస్త్రం రక్షించదు. ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యము జీవితంలో వాక్యం నీకు స్వస్థపడుతుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తుంటే బయట పట్టు పొందామే, కానీ దాంట్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి పోవడం వల్ల